ప్రళయం. రాబోయే కాలంలో వినాశనం తప్పదా? యుగాంతానికి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయా? భూమి మనుగడకు ముప్పు రాబోతోందా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్ స్టేకు రోజులు దగ్గర పడ్డాయా? 2025 సంవత్సరమే మనుషుల అంతానికి ఆరంభం కానుందా? ప్రపంచమంతా నమ్ముతున్న వంగా బాబా చెప్తున్న మాటల్లో ఆంతర్యం ఏంటి? రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వాంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వాంగాగా ప్రఖ్యాతి చెందిన రియోటస్కి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభం అలుముకుంటున్న తరుణంలో కరోనా లాంటి భారీ విపత్తు మరోసారి ప్రపంచంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతుందట. అంతేకాదు, రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అయితే ఈ జోస్యం చెప్తుంది ఎవరో అనామకులు కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వాంగా చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని 2-3 వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వాంగా. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వాంగా చెప్పగా, ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్తు దర్శిని రియోటస్కి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. ఇంతకు ఆమె ఏం చెప్పారు, గతంలో ఆమె చెప్పినవి ఏం జరిగాయి, ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి బాబా వాంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టిపారేయలేవు. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వాంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే రియోటస్కి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. కాస్త వింతగా ఉన్న రియోటస్కి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న రియోటస్కి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్గా తీసుకునే పరిస్థితి ఉంది. రియోటస్కి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుంది. అయితే ఇది జరిగి దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇంచుమించుగా 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్లో జపాన్ బాబా వాంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు. అయితే ఆ ఏప్రిల్కి సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసింది. అందుకే జపాన్ బాబా వాంగా మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వాంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియోటస్కి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలామంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వాంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియోటస్కి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపనీస్ బాబా వాంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇవన్నీ ఆమె తన కలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు. 70 సంవత్సరాల వయసున్న రియోటస్కి చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోప్ భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రళయం. రాబోయే కాలంలో వినాశనం తప్పదా? యుగాంతానికి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయా?
భూమి మనుగడకు ముప్పు రాబోతోందా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్ స్టేక్ రోజులు దగ్గర పడ్డాయా? 2025 సంవత్సరమే మనుషుల అంతానికి ఆరంభం కానుందా? ప్రపంచమంతా నమ్ముతున్న వంగా బాబా చెప్తున్న మాటల్లో ఆంతర్యం ఏంటి? రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వాంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వాంగాగా ప్రఖ్యాతి చెందిన రియోటస్కి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభం అలుముకుంటున్న తరుణంలో కరోనా లాంటి భారీ విపత్తు మరోసారి ప్రపంచంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతుందట. అంతేకాదు, రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అయితే ఈ జోస్యం చెప్తుంది ఎవరో అనామకులు కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వాంగా చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని 2-3 వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వాంగా. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వాంగా చెప్పగా, ఇప్పుడు జపాన్కి చెందిన భవిష్యత్తు దర్శిని రియోటస్కి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. ఇంతకు ఆమె ఏం చెప్పారు, గతంలో ఆమె చెప్పినవి ఏం జరిగాయి, ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి బాబా వాంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టిపారేయలేవు. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వాంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే రియోటస్కి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. కాస్త వింతగా ఉన్న రియోటస్కి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న రియోటస్కి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్గా తీసుకునే పరిస్థితి ఉంది. రియోటస్కి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుంది. అయితే ఇది జరిగి దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇంచుమించుగా 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్లో జపాన్ బాబా వాంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు. అయితే ఆ ఏప్రిల్కి సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసింది. అందుకే జపాన్ బాబా వాంగా మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వాంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియోటస్కి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలామంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వాంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియోటస్కి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపనీస్ బాబా వాంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇవన్నీ ఆమె తన కలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు. 70 సంవత్సరాల వయసున్న రియోటస్కి చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోప్ భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రళయం. రాబోయే కాలంలో వినాశనం తప్పదా? యుగాంతానికి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయా? భూమి మనుగడకు ముప్పు రాబోతోందా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్ స్టేక్ రోజులు దగ్గర పడ్డాయా? 2025 సంవత్సరమే మనుషుల అంతానికి ఆరంభం కానుందా?
ప్రపంచమంతా నమ్ముతున్న వంగా బాబా చెప్తున్న మాటల్లో ఆంతర్యం ఏంటి? రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వాంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వాంగాగా ప్రఖ్యాతి చెందిన రియోటస్కి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభం అలుముకుంటున్న తరుణంలో కరోనా లాంటి భారీ విపత్తు మరోసారి ప్రపంచంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతుందట. అంతేకాదు, రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అయితే ఈ జోస్యం చెప్తుంది ఎవరో అనామకులు కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వాంగా చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని 2-3 ఏళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వాంగా. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వాంగా చెప్పగా, ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్తు దర్శిని రియోటస్కి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. ఇంతకు ఆమె ఏం చెప్పారు, గతంలో ఆమె చెప్పినవి ఏం జరిగాయి, ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి బాబా వాంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టిపారేయలేవు. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వాంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే రియోటస్కి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. కాస్త వింతగా ఉన్న రియోటస్కి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న రియోటస్కి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్గా తీసుకునే పరిస్థితి ఉంది. రియోటస్కి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుంది. అయితే ఇది జరిగి దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇంచుమించుగా 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్లో జపాన్ బాబా వాంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు. అయితే ఆ ఏప్రిల్కి సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసింది. అందుకే జపాన్ బాబా వాంగా మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వాంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియోటస్కి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలామంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వాంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియోటస్కి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపనీస్ బాబా వాంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇవన్నీ ఆమె తన కలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు. 70 సంవత్సరాల వయసున్న రియోటస్కి చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోప్ భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.